ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాగా, నా గొంతు, నా అపియరెన్స్, నా బట్టలు, మన కెమెరా, మన మైక్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒక 5 సంవత్సరాల్లో లేదా 10 అనుకుందాం, నా వీడియో మీరు చూస్తారు, నా గొంతు మీరు వింటారు, నా అపియరెన్స్ మీ ముందు ఉంటుంది, నా ముందు మైక్ ఉంటుంది, మీ ముందు కెమెరా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే అవేవి ఉండవు. నేను రాసే స్క్రిప్ట్ నుంచి నేను మాట్లాడే మాటల వరకు, నా ముందుండే కెమెరా నుంచి నా కంటి చూపు వరకు ప్రతిదీ స్టిమ్యులేట్ అయి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇది నేను చెప్పట్లేదు. And mark my words, AI is far more dangerous than nukes. అంతా బానే ఉంది కదా. మనం ఒకప్పుడు కొన్ని గంటలు కూర్చొని ఆర్టిస్టులు వాళ్ళ మ్యాజిక్ అంతా పెట్టి కష్టపడి చెమటోర్చి చేసే ఆర్ట్ని ఇలా లోపల పెడితే అలా బయటకు వచ్చేస్తుంది కదా, దాంట్లో ఏం సమస్య అనే డౌట్ మీకు రావచ్చు ఈ స్టూడియో గిబ్లీ ట్రెండ్ గురించి. అప్పుడే మీరు కాయిన్కి రెండో సైడ్ చూడాలి. హయావ్ మియాజాకి అని, ఆయన పేరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నా లేదో నాకు తెలీదు. ఆయన ఒక మాట అన్నాడు, ఏఐ జనరేట్ చేస్తున్న ఇమేజ్లు కానీ, మీరు సరదాగా చూస్తున్న యానిమేషన్స్ కానీ, అది లైఫ్ కే ఇన్సల్ట్, అది డిస్గ్రేస్ టు హ్యూమన్ కైండ్. అది చాలా పెద్ద మాట వాడాడు ఆయన. ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చాలా మంది చిన్నపిల్లలు కూడా వీడియోలు చూస్తున్నారు కాబట్టి, మీరే ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అటు శామ్ ఆల్ట్మన్ లాంటి వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా, ముఖ్యంగా ఆర్టిస్టుల్ని, మన ఉద్యోగాలన్నీ డేంజర్ లో ఉన్నాయా, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు. మనం ఇలాగే ఎవరుకుంటే రేపు పొద్దున మనం చేసే కార్పొరేట్ జాబ్స్ నుంచి సినిమా స్క్రిప్ట్ రైటర్స్, యూట్యూబర్స్ వరకు. అంతెందుకు ఓపెన్ AI ఇవాళ ఒక బొమ్మ, ఒక యానిమేషన్ జనరేట్ చేయగలుగుతుంది. రేపు పొద్దున నేను హీరోగా పెట్టి ఒక సినిమా తీయగలుగుతుంది. నువ్వు రాసేసి డైరెక్ట్ గా పూరి జగన్నాథ్ గారి సినిమాలో నన్ను హీరోగా పెట్టి ఒక 5 నిమిషాలు సినిమా తీ అని మనం ప్రాంప్ట్ ఇస్తే, ఆ సినిమా ఇంట్రడక్షన్, ఫైట్, ఇట్లాంటితో ఆ సినిమా బయటకు వచ్చే రోజు మనకు తొందరలో ఉంది. అది మనందరం వాట్సాప్ చేసుకునే రోజు మనకు ఎంతో దూరంలో లేదు. సో ఈ రెండు వైపుల వాదనలు ఈ రోజు మీ ముందు పెడతా, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టడానికి చూస్తా. మియాజాకి గారి ఆందోళనలో ఉండే ఆవేదన, ఇటు ఓపెన్ AI వాళ్ళ వర్షన్ కూడా. ఓపెన్ AI అనే కంపెనీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ మన ముందు పట్టుకొచ్చింది. ఈ ఓపెన్ AI అంటే ఏంటి అంటే, మనకి చాట్ GPT ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తయారు చేసే కంపెనీ అనుకోండి, అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. అందులో వచ్చిన కొత్త అప్డేట్ GPT-4o. అందులో ఏదైనా మనం ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే, మనం తీసుకున్న ఫోటో గానీ, నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నది ఒక స్క్రీన్ షాట్ తీస్తే దాన్ని టక్ అని గిబ్లిఫై అయిపోతుంది. ఒక స్టూడియో గిబ్లీ స్టైల్ యానిమేషన్ లో మీ ముందుకు వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, జాపనీస్ స్టైల్ యానిమే చాలా అందంగా ఉంటుంది కనబడడానికి. ప్రపంచం అంతా యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్స్. అదే బుక్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని మాంగా అంటారు. ఓన్లీ గిబ్లీ స్టైల్లో వస్తుంది అంటే అది కూడా నిజం కాదు. ఇన్ఫాక్ట్ ఈ కొత్త అప్డేట్ లో రకరకాల స్టైల్స్ లో మీ ఫోటోని మీరు యానిమేట్ చేసుకోవచ్చు. అందులో పిక్సర్, డిజ్నీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు, కార్టూన్ నెట్వర్క్ స్టైల్లో చేసుకోవచ్చు, సైబర్ పంక్ స్టైల్లో చేయొచ్చు, లైన్ ఆర్ట్, కామిక్ బుక్, మ్యాంగా స్టైల్లో. అందులో స్టూడియో గిబ్లీ అనేది ఒక స్టైల్, ఒక వేరియంట్ మాత్రమే. కాకపోతే ఈ పేరు మీకు గట్టిగా వినబడడానికి కారణం అది వైరల్ వెళ్ళింది. ఒక ఊరిలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచం అంతా. ఈ డిబేట్ మొత్తం 2 ఆర్గ్యుమెంట్స్ గా చీలిపోయింది. కన్స్యూమర్ సైడ్ ఏముంటది, మాకు డెమోక్రసీ వచ్చింది, ఇలాంటివి మేము చేయించుకోవాలంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టి వెయిట్ చేసి తర్వాత ఇమేజ్ రావడం కన్నా, మేము పెడితే మాకు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది, దీంట్లో తప్పే ఉంది అని ఒక వర్గం వాళ్ళంటే. ఆర్టిస్టులు ముఖ్యంగా ఏమంటున్నారంటే, అది జనరేట్ చేస్తున్నారంటే దాని సొంత బ్రెయిన్ తో అదేం జనరేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను పట్టుకొని అది చేస్తుంది, ఆర్టిస్టుల నుంచి దొంగిలిస్తుంది అని ఇంకో వర్గం వాళ్ళు అంటారు. ఇన్ఫాక్ట్ అంతెందుకు, మన స్టూడియో గిబ్లీ ఫౌండరే హయావ్ మియాజాకి ఆయన పేరు. ఆయన ఎప్పుడో 1940s లో పుట్టిన వ్యక్తి. ఆయన ఆర్ట్ కి ప్రాణం పెట్టాడు. 1985 లో స్టూడియో గిబ్లీ అనే సంస్థని స్థాపించాడు. హ్యాండ్ డ్రాన్ యానిమేషన్, మీరు ఇక్కడ హ్యాండ్ డ్రాన్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. తర్వాత డిజిటలైజ్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆయన హ్యాండ్ డ్రాయింగ్ మీద పెట్టాడు. ప్రతి స్ట్రోక్ కి ఒక కథ ఉంటుంది, ప్రతి ఎక్స్ప్రెషన్ వెనకాల నా ఎక్స్పీరియన్స్ ఉంటుందని కొన్ని రోజులు, కొన్ని నెలలు కూర్చొని డిజైన్ చేసేవాడు. ఆయన వర్క్స్ కూడా చాలా నోటబుల్ వర్క్స్ ఉన్నాయి. వ్యాలీ ఇన్ ద విండ్, క్యాసిల్ ఇన్ ద స్కై, ఇవన్నీ చాలా ఫేమస్ యానిమే. ఇవేవి మీరు వినకపోయినా కూడా స్పిరిటెడ్ అవే గురించి మీరు వినే ఉంటారు. కొద్దిగా అవగాహన ఉన్న యానిమే మీద. దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో. చాలా అద్భుతమైన సినిమా అది, ఎవరైనా చూడకపోయినా చూడండి. ఇప్పుడు ఈ స్టూడియో గిబ్లీ ఇన్స్పైర్డ్ ట్రెండ్ అంతా వైరల్ అవ్వడంతో ఆయన 2016 లో చేసిన స్టేట్మెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన ఏమంటారు, ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఆయన దగ్గర తెచ్చి ఒక పోడియం లాంటిది, అది ఒక చిన్న సెమినార్ లాంటిది అనుకోండి, డాక్యుమెంటరీ ఇంటర్వ్యూ టైంలో ఆయన ఫ్యాన్స్ అతని ముందుకు వచ్చి, సార్ మీ వర్క్ అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్, మేము టెక్నికల్ గా మేము సౌండ్ అప్పట్లోనే AI కొంచెం మీదకి వస్తుంది, అప్పుడు మేము ఇది ఒకటి రెడీ చేసాం సార్, దీని స్క్రిప్ట్ నుంచి దీని యానిమేషన్ వరకు మొత్తం AI చేసింది, మీరు ఒకసారి దీన్ని చూడాలి అంటే. అందులో ఒక క్రీచర్, ఒక జాంబీ లాంటిది అనుకోండి, మనిషిలాగే నడుస్తుంది, మనిషిలాగే చేసే పనులన్నీ చేస్తూ కొంచెం వింతగా ఉంది ఆ పర్టికులర్ వీడియో. ఆ వీడియోని చూసి ఒక మాట అన్నాడు ఆయన, దిస్ యానిమేషన్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్, ఇది జీవితానికే అవమానం ఇది. అండ్ ఐఎమ్ మట్టర్లీ డిస్గస్టెడ్, నాకు వెకటి పడుతుంది, కడుపులో తిప్పుతుంది, నేను పడ్డ కష్టం అంతా నా కళ్ళ ముందు ఇలా మీరు అవమానిస్తుంటే చాలా ఆక్వర్డ్ మూమెంట్. అది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈయన ఇలా రియాక్ట్ అవుతాడని. ఒక సైడ్ మమ్మల్ని మేము గిబ్లీ స్టైల్లో చూసుకుంటున్నాం, మాకు డెమోక్రటైజ్ అయింది అని ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, ఇంకొక సైడ్ వాళ్ళు అతను కష్టపడి చేతులతో రాసిన దాన్ని మీరు చీప్ అని చేస్తున్నారు, మీరు దాని వాల్యూని తగ్గించేస్తున్నారు అంటున్నారు. ప్లస్ ఇక్కడ కొన్ని కాషన్స్ ఇద్దాం అనుకుంటున్నా, కొన్ని జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ 3 విధాలుగా డ్యామేజ్ జరగచ్చు, జాగ్రత్తగా వినండి. మీరు కానీ చాట్ GPT కాకుండా దీన్ని ఫ్రీగా జనరేట్ చేసుకుంటున్నారంటే, ఆ వెబ్సైట్ కానీ యాప్ కానీ వాళ్ళ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బులనే దీంట్లో పెడతారు. మరి డబ్బులు పెడుతున్నారంటే డబ్బులు రాబట్టుకోవాలి కదా, ఎలా రాబట్టుకుంటారు, రకరకాల యాడ్స్ చూపిస్తారు. కొన్ని వెబ్సైట్స్ అయితే బెట్టింగ్ యాప్స్ కూడా పెడుతున్నారు. బెట్టింగ్ జోలికి కూడా వెళ్ళకండి, ముఖ్యంగా IPL సీజన్ కాబట్టి చెప్తున్నా.
సో మోస్ట్ ఆఫ్ ది యాడ్స్ చాలా షేడీగా ఉంటాయి, లేదా చాలా అగ్రెసివ్ లిమిట్స్ పెడతారు, లేదా వాటర్ మార్క్స్ పెడతారు. సో మీరు అది బయటికి డౌన్లోడ్ చేసి మీరు బయట పెట్టినా కూడా అనవసరంగా ఆ వెబ్సైట్లోకి మీరు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. లేదా మీ డేటాని, మీ పేర్ని, మీరు సర్చ్ చేసే వెబ్సైట్స్ని, మీరు పొద్దున్న నుంచి నైట్ వరకు మీరు ఫోన్లో ఏం చూస్తున్నారో దాన్ని, మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ని, మీ కాంటాక్ట్స్ని, దేన్నైనా తీసేసుకోవచ్చు. ఇదే థర్డ్ పార్టీ కాబట్టి ఇంకో ఫోర్త్ పార్టీకి అమ్మొచ్చు. ఈ వెబ్సైట్ని కానీ యాప్ని కానీ థర్డ్ పార్టీ అని ఎందుకంటున్నా నేను? సింపుల్ లాజిక్. చాట్ జీపీటీ ఏదైతే టెక్నిక్ ఉందో ఓపెన్ సోర్స్ మోడల్స్ వాటినే వీళ్ళు తీసుకుంటారు. సో జాగ్రత్తగా వాడండి. ఇమేజెస్ని మీరు ఎమ్యులేట్ చేసుకుంటున్నట్టయితే వాడాల్సి వస్తే చాట్ జీపీటీనే వాడండి. మీకు తెలియని వెబ్సైట్ని యాప్ను వాడొద్దు. అలాగే 2025లో ఇప్పుడు మనకి బూమ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ చాట్ జీపీటీ కానీ ఏదైనా డీప్ సీక్ కానీ. సో దాన్ని మనసులో పెట్టుకొని మనం చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ అడిగితే ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో మనకేం మారబోతున్నాయి? ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఏంటి యానిమేషన్ బొమ్మలకు మనం ఇంత సరదా పడ్డాం అనిపిస్తుంది మనకి. దాని ఆన్సర్ నాకు మైండ్ బ్లో అయిపోయింది. అది ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పిందో తెలుసా? కాంటెంట్ క్రియేషన్ అని చెప్పింది. అంటే జస్ట్ స్క్రిప్ట్ రాయడం ఒకటే కాదు. నాలాంటి ఒక క్రియేటర్ ఇక్కడ కూర్చొని కాన్ఫిడెంట్ గా కెమెరాలోకి చూస్తూ మాట్లాడుతుంటాడు. చూసే వాళ్ళకి అంత న్యాచురల్ గా ఒరిజినల్ గా ఉంటుంది, కానీ అదొక ఏఐ మాట్లాడుతుంటది. ప్రతిదీ ఫోటో రియలిస్టిక్ గా ఎమ్యులేట్ అయిపోతుంది. ఈ వ్యక్తి పేరు వరుణ్ మయ్య. ఈయన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన మల్టిపుల్ కంపెనీస్ అవి ఉన్నాయి ఆయనకి. వెరీ ఇన్స్పైరింగ్ వర్క్. నేను చూస్తుంటా అతను ఏం చేస్తుంటాడని. ఎనీవేస్ ఈ వీడియో ఆయన గురించి కాదు కాబట్టి ఈ రీల్ చూస్తే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంటుంది మీకు. బట్ ఇది కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్. ఇవాళైతే రకరకాల కంపెనీస్ ఉండి టైం తీసుకొని పెద్ద పెద్ద జీపీయూలు పెట్టుకుని వాళ్ళు చేయగలుగుతారేమో కానీ రేపు పొద్దున్న మన ఫోటోని ఇన్పుట్గా ఇచ్చేసి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, స్టార్ట్ చేసి వీడియోస్ వదులు అంటే అదే వదులుకుంటే వెళ్ళిపోతుంది అని చాట్ జీపీటీ నాకు చెప్తుంది. ఇట్స్ మైండ్ బెండింగ్. సరే యూట్యూబ్ పక్కన పెట్టండి. రేపు పొద్దున్న ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఎవరైనా సందీప్ రెడ్డి గారి సినిమాలో లేదా రాజమౌళి గారి సినిమాలో నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయండి, పెద్ద బడ్జెట్ ఉండాలి, అందమైన హీరోయిన్ ఉండాలి, మెనసింగ్ విలన్ ఉండాలి, ఒక ఫైట్ సీక్వెన్స్ వాళ్ళు డైరెక్ట్ చేసినట్టు తీయండి, వైవిధ్యభరితంగా ఉండాలి, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉండాలంటే తీసి చూపిస్తుంది మనకి. దానికి అనిరుద్ధ్ గారు బీజిఎం కొట్టినట్టు ఉండాలి అంటే డన్ అంటది. సో ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఇవాళ వాళ్ళ వాయిస్ వాళ్ళు రేస్ చేయాలి. నేను అనే వ్యక్తిని ఎందుకు స్పెషల్ ఇక్కడ, లేదా అనిరుద్ధ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు స్పెషల్, లేదా మహేష్ బాబు గారు కానీ, రణబీర్ కపూర్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు స్పెషల్? ఎందుకంటే నేను మాట్లాడుతుంటే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. దట్స్ వాట్ మేక్స్ అస్ హ్యూమన్ కదా. అది కూడా ఏ ఎమ్యులేట్ చేయడానికి చూస్తుంది, అది కూడా ఏ కాపీ కొట్టడానికి చూస్తుంది. బట్ నిజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి గోపాల్ దాస్ గారి వరకు అందరూ ఇమేజెస్ వాడుతున్నారు. అంతెందుకు నేనే వాడాను. బట్ కొంచెం ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాలి అండ్ ఇంట్రోస్పెక్ట్ చేయాలి. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన చాట్ జీపీటీ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. 10 ఏళ్లలో ఎలా ఉండబోతుంది మన దేశం, మన ప్రపంచం. ప్రతి వ్యక్తికి అంటే ఒక రియల్ లైఫ్ కో పైలట్ ఉండబోతున్నాడంట. అంటే ఒక కెప్టెన్ కో పైలట్ ఎలా ఉంటాడు, గూగుల్ అసిస్టెంట్ ఎలా ఉంటుందో, సిరి మన ఫోన్లో ఎలా ఉంటుందో, రియల్ లైఫ్ లో ఒక వ్యక్తి ఉండి, అఫ్ కోర్స్ స్టిమ్యులేటెడ్, మనం కార్ కీస్ మర్చిపోవడం నుంచి మన క్యాలెండర్ మనకు చెప్పేదాకా మన ఏఐ అసిస్టెంట్ మనకు ఉంటాడంట, క్లోన్ లో ఉంటాడంట. చూడాలి ఆ రోజు వస్తే ఎలా ఉంటుంది. మన థాట్స్ ఎంత క్రియేటివ్గా ఉన్నాయో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. కింద మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. సో ఖచ్చితంగా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మీ లైఫ్ ని అర్థవంతంగా మార్చేది, రోజు ఒక కొత్త విషయం ఒక 10-15 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ ఫుల్ గా మీరు కన్స్యూమ్ చేసేలా చేసేవి. చాలా మంది రోజు చూస్తున్నారు, వాళ్ళకి నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు స్వామి. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబర్ నన్ను ముందుకు పుష్ చేస్తుంది. మరి నేను వీడియో పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే కింద కనబడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. కొట్టేశారుగా, డన్ స్వామి.